షాకింగ్ అప్డేట్తో అయితే వచ్చేసానండి. నిజంగా ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. ప్రతిసారి మనం ఓటింగ్స్ ప్రకారమో లేకపోతే వాళ్ళ గేమ్ ప్రకారమో ప్రతి వీకెండ్ ఎలిమినేషన్ గెస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అని కూడా నడిచింది. మరి డబల్ ఎలిమినేషన్ ఉందా, సింగిల్ ఎలిమినేషన్? ఆ షాకింగ్గా ఎవరు ఎలిమినేట్ అయిపోయారు మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సుత్తి లేకుండా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు వీడియో చూసే ముందు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 30 లైక్స్ 50 లైక్స్ చేసి వీడియోని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎలిమినేషన్ అప్డేట్కి వచ్చాము అంటే నిజంగా ఇది చాలా షాకింగ్ అనే చెప్పచ్చు. మార్నింగ్ 10:30 11 వరకు కూడా సుమన్ శెట్టి గారే ఫస్ట్ డే నుంచి నామినేషన్ స్టార్ట్ అవ్వకముందు నుంచి కూడా సుమన్ శెట్టి గారే మనం ఫిక్స్ అయినాం. బికాస్ ఆయన గేమ్ ఏమాడుతున్నారు, అసలు ఇన్ని రోజులు ఆయన సర్వైవ్ అవ్వడమే ఎక్కువ. యాజ్ ఏ పర్సన్ చాలా మంచి ఆయన, బట్ హౌస్ విషయానికి వస్తే అసలు ఆయన హౌస్లో ఉండడానికి అర్హత లేదు అన్నట్లు కూడా అయ్యింది. అండ్ ఓటింగ్స్లో కూడా చాలా లీస్ట్ ఓటింగ్స్ పడ్డాయి. బికాజ్ ఏంటి అంటే నామినేషన్స్ అంటే భయపడతారు, స్టాండ్ తీసుకొని మాట్లాడలేరు. టాస్క్ల విషయం ఈ వీక్ కొంచెం గట్టిగా ఇచ్చి పడేశాడు అని చెప్పుకున్నాం మనం, ప్రభంజనం సృష్టించారు అని. బట్ అది ఫస్ట్ నుంచి ఉండాలి కదా. అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి వాళ్ళు ఆ గేమ్ ఆడుకుంటూ ఈ స్టేజ్కి వచ్చారు, ఓట్ బ్యాంక్ పెంచుకున్నారు, ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకొని మాట్లాడగలిగారు సుమన్ అన్న కంటే ఇంకొంచెం బెటర్గా. అండ్ ఆయన ఎక్కడా కూడా నామినేషన్స్లో పాయింట్స్ పెట్టే దగ్గర కరెక్ట్గా వ్యాలిడ్ పాయింట్స్ ఎక్కడ పెట్టినట్లు అనిపించలేదు. ఇన్ని జరిగినా కూడా మరి సుమన్ అన్న ముద్దు బిడ్డలాగా ట్రీట్ చేస్తున్నారేమో తెలియదు. కానీ అసలు నేను ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది సుమన్ అన్నే అని ఫిక్స్ అయిపోయాను. సుమన్ అన్న సేవ్ అయ్యాడు అనేసరికి షాక్. అసలు అదేంట్రా బాబు, ఇంత లీస్ట్ ఓటింగ్స్తో ఉన్నారు, ఎలా సేఫ్ అయ్యారు అనేసి నాకు అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఫైనల్గా అయితే సుమన్ అన్న సేఫ్ అయిపోయాడు. మనం చెప్పుకుంటున్నాం డబల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ అన్న అయితే పక్క. ఈ జంట పక్షుల్లోంచి ఎవరన్నా వెళ్ళిపోతారేమో, పాపం డెమోన్ ఇంత కష్టపడాడు ఏదో ట్రాక్ వల్ల, ఏంట్రా బాబు పాపం వీడికి అర్థం కావట్లేదే అని అనుకున్నాం. బట్ స్టిల్ వాళ్ళల్లోంచి ఎలిమినేషన్ జరిగింది. దట్టు ఎవరో కాదండి, నిజంగా టాప్ 5లో ఉంటుంది. మొన్న కూడా టికెట్ టు ఫినాలే రేస్లో మరి చీటింగ్ ఆడుతూ వచ్చిందో, ఒక పక్క చీటింగ్ ఉంది, ఒక పక్క ఎఫర్ట్ కూడా ఉంది. ఎందుకంటే చీటింగ్ని హైలైట్ చేసి ఎఫర్ట్ని తగ్గించకూడదు. ఎలాగైనా కూడా లాస్ట్ ఎండ్ వరకు రేస్లో ఉండి రేస్లో ఫైనలిస్ట్ దగ్గర ఓడిపోయింది. అంత టఫ్ ఫైట్ ఇచ్చి ఆడింది. మరి ఎందుకు అసలు రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది? నిజంగా ఇది షాకింగ్ అప్డేటే. ఎందుకంటే ఈ వీక్ సుమన్ అన్నే కన్ఫర్మ్, వీళ్ళు సేఫ్ అన్నట్లే ఉన్నారు. మరి రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి ఈ 2 వీక్స్ నామినేషన్స్లో లేకపోవడమా, లేకపోతే సంజన గారితో ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో లాస్ట్ వీక్ అది చాలా హైలైట్ అయింది. అక్కడ అందరు ఏమనుకున్నారు, రీతుకి సింపతి క్రియేట్ అవుతుంది సంథింగ్ అని అనుకున్నారు. కానీ బట్ స్టిల్ చాలామంది సంజన గారి పాయింట్ కరెక్టే, మేబీ ఆవిడ యూజ్ చేసిన వర్డ్ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ ఆవిడ చెప్పిన సినారియో కరెక్టే అని చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. హౌస్లో అంతమందికి డిస్కంఫర్ట్ ఉంది ఏదైనా కూడా ఎవరు దాన్ని బయట పెట్టలేదు, అంతేగాని బట్ ఎవ్రీవన్ ఫీల్స్ దట్. ఇంకా గేమ్ విషయానికి వచ్చాము అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి ట్రాక్ ఇదంతా కాకుండా ఓన్లీ తన గేమ్ మీద ఫోకస్ చేసి ఇమాన్యుయల్తో ఏదైతే కామెడీ ఉందో, వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా బాగుండేది. బట్ స్టిల్ ఇవి దానిలోంచి బయటకు వెళ్ళి ఏదో ట్రాక్ మెయింటైన్ చేస్తే ఓకే, ఒక షోలో సర్వైవ్ అవ్వాలంటే ఇవంతా కామనే. బట్ కానీ గేమ్ పైన కూడా అంతే ఫోకస్ ఉండాలి. సంచాలక్గా చేసిన ప్రతిసారి డెమోన్ గేమ్లో ఉంటే ఏదో ఒకటి అన్ఫేర్ జరగడము చేయడము ఇది ఉంది. బట్ స్టిల్ కాకపోతే ఇది మాత్రం షాకింగ్ అప్డేటే. అంటే టాప్ 5లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే ఇలా ఎలిమినేట్ అయిపోయింది. సుమన్ అన్నకి ఇదేంటి సుడుందనే చెప్పాలి. ఒకసారి సంజన గారు అన్నారు, గుర్తుందో లేదో, ఇది గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనేసి. నిజంగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే గొడవలు వేసుకున్న వాళ్ళు, స్టాండ్ తీసుకున్న వాళ్ళు, ఆడాలనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. శ్రీజ అరుస్తుందనే కానీ గేమ్ మీద ఎంత జీల్తో ఉన్నింది. అట్లీస్ట్ అంటే ఫేక్ బాండ్స్ కానీ ఇలాంటి ట్రాకులు గీకులు ఏం లేకుండా ఉంది. ఎక్కువ స్టాండ్ తీసుకునేదని పంపించేశారు. మరి ఇలా అసలు స్టాండే తీసుకోవట్లేదు కదా. ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వకుంటూ బయట ఒక మంచి యాక్టర్, మంచి పర్సన్, కానీ ఎక్కడ అంత కామెడీ కానీ ఏది లేదే.
ఇమాన్యువల్ కామెడీయే అదిరిపోతుంది. ఇమాన్యువల్ ఏదైనా ఇనిషియేట్ చేసి ఒక స్కిట్ లాగా పర్ఫామ్ చేసినప్పుడు ఒక కామెడీ తప్పితే పెద్ద కామెడీ కూడా లేదు. అయినా గేమ్ వైజ్ చూసుకున్నా అంతే. బట్ స్టిల్ ఇది నిజంగా షాకింగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సుమనన్న వెళ్ళిపోయారని పొద్దున చాలామంది ఇప్పటికే వీడియోస్ కూడా పెట్టారు సుమనన్న ఎలిమినేట్ అయిపోయారనేసి. బట్ స్టిల్ ఈ అప్డేట్ తెలియగానే నేనైతే షాక్ అయ్యానండి. రీతూ చౌదరి సేఫ్ ఎలిమినేట్ అయిపోవడం అనేది. ఇంకా డబల్ ఎలిమినేషన్ కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు, సింగిల్ ఎలిమినేషనే. ఇంకా రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోయిందంటే మిగతాది 7 మెంబర్స్. మరి నెక్స్ట్ వీక్ ఏమన్నా ఎలిమినేట్ చేసేసి ఏ విల్ ప్లే చేసేసి టాప్ 6గా పెడతారా, లేకపోతే నెక్స్ట్ వీక్ యాక్చువల్గా లాస్ట్ వీకే డబల్ ఎలిమినేషన్ అన్నారు. బట్ మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యి సింగిల్ ఎలిమినేషన్గానే దివ్యాన్ని పంపించేశారు. ఈసారి డబల్ ఎలిమినేషన్ 90% వరకు ఇప్పుడు కన్ఫర్మ్గా ఉండి మళ్ళీ ఒకవేళ ఏమైనా చేంజ్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోయిందండి. సో మీకు ఎంతమందికి ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందో కమెంట్ చేయండి. బట్ రీతు మాత్రం తన గేమ్ని తనే చేతులారా స్పాయిల్ చేసుకుంది. ఇప్పుడు ఎలాగైతే తనుజ ఒక మార్క్ క్రియేట్ చేసుకుందో తను కూడా బయట ఎంత నెగిటివిటీ ఉన్నా బిసైడ్ ఆఫ్ దిస్ నెగిటివిటీ అండ్ ఆల్ తను గేమ్ మీద ఫోకస్ చేసి స్టాండ్ తీసుకోవడం, కానీ వాయిస్ ఉంది బాగా. సో ఎక్కడ వాయిస్ పెట్టాలో అక్కడ పెట్టి ఈ ఓవర్ స్ట్రాటజీలు ఇవేం లేకుండా జెన్యున్గా ఆడుంటే మాత్రం టాప్ 5 ఉండాల్సిన కంటెస్టెంటే గేమ్ వైజ్ మాత్రమే చూసుకుంటే. బట్ కాకపోతే ఈ అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా దెబ్బ పడిందని అనుకుంటున్నాను లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్. బికాస్ అంజనా గారు అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నారు, నేను చెప్పింది కరెక్టే, నాకు అనిపించింది నేను చెప్పాను అనేసి. తిన సింపతి ఎంతో ట్రై చేసింది, బట్ స్టిల్ అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఫైనల్గా ఇలా తన గోతి తను దవ్వుకోను ఎట్లనో రీతూ చౌదరి అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో మీకు ఎంతమందికి నిజంగా సుమన్ శెట్టి గారికి లక్ బాగా ఫేవర్ చేస్తుంది అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ డబల్ ఎలిమినేషన్ గురించి అయితే ఇప్పటివరకు అయితే లేదండి. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంది అంటే నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.